गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్
యాడ నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ Mustafa, don't worry, Mustafa. కాలం నీ నేస్తం Mustafa. Day by day, కాలం ఒడిలో day by day. పయనించే ship ఏ friendship రా. Mustafa, don't worry, Mustafa. కాలం నీ నేస్తం Mustafa. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः మీ మేడం శర్మ మేడం శర్మ సార్ అనంత పద్మనాభ శర్మ సార్. సో ఒక 30 సెకండ్స్ మౌనం వహించాలిగా అందరిని కోరుకుంటున్నాను. రెండు 2000వ సంవత్సరం 10వ తరగతి మరియు 2002వ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు సుహాసిని, మాది సింగపేట. నేను ఇక్కడ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, బైపీసీ. ఈరోజు మనందరం ఇక్కడ కలిసి ఇలా గత జ్ఞాపకాలని నెమరవేసుకోవడానికి, మరిన్ని జ్ఞాపకాలని భవిష్యత్తు కోసం మూట కట్టుకోవడానికి ముఖ్య కారణం మన విద్యార్థులు, మన ఉపాధ్యాయులు, మన గురువులు. ఈ కార్యక్రమం కోసం వాళ్ళు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడి దాకా వచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి ముందుగా ఏర్పాట్లు చేసిన నా స్నేహితులందరికీ ధన్యవాదాలు.
పేరు పేరున చెప్పలేను, చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు వీరే ఋషులు మానవ జీవనానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు. వారెవరో కాదు, మన గురువులు. అమ్మా నాన్నల తర్వాతి స్థానం మనం గురువులకి ఇస్తాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులైతే, మనకి సమాజంలో ఎలా మెలగాలో నేర్పించేది గురువులు. సో వీళ్ళని వాళ్ళ సత్కరించుకోవడం చాలా 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 ఆనందదాయకం. ఇక్కడున్న అందరు విద్యార్థులు దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ విద్యాలయంలోకి స్వచ్ఛమైన మనసులతో ఎన్నో కళలతో అడుగుపెట్టారు. ఈ గురువులు మన జీవన వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఎన్నో మంచి విషయాలు వారి నుంచి నేర్చుకున్నాం. ఇప్పట్లో గూగుల్ ఎలాగో అప్పట్లో మనకి మన గురువులు అలాగా. ఆ వయసులో పిల్లలంటే స్వచ్ఛమైన వానచినుకులు లాంటి వాళ్ళు వేడిగా ఉన్న ఉపరితలం మీద పడితే ఆవిరైపోతాయి వానచినుకులు. అవే మురికాలువలో పడితే మలినమైపోతాయి. ఆల్చిప్పలో పడితే మంచి ముత్యాలుగా తయారవుతాయి. వీళ్ళ చేతుల్లో పడి మనం మంచి ముత్యాలు అయ్యామో లేదో వాళ్ళ ద్వారానే విందాము కాసేపట్లో. జీవితంలో ఒక మనిషి సంపాదించగలిగే గొప్ప నిధి ఏంటంటే విద్య అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇక్కడ నేను ఒక పద్యం చెప్పాలనుకుంటున్నాను. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధువున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. గిరిజా మేడం నేర్పించారు నాకు ఈ పద్యం. థ్యాంక్స్ మేడం. అంటే విద్య అనేది ఒక నిధి లాంటిది. మానవులకు అందాన్ని, కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. అదే గురువు, అదే బంధువు, అదే దైవం కూడాను. ఈ భూమి మీద విద్యకు సాటైన ధనం లేదు. అటువంటి విద్యను మనకు అందించిన, భావితరాలకు అందిస్తున్న, పవిత్రమైన వృత్తిలో కొనసాగుతున్న ఈ గురువులందరినీ సత్కరించుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ పాణిని ఈ ఉపన్యాసం కొనసాగించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సుహాసిని. నేనైతే అంత బాగా చెప్పలేనేమో కానీ స్పీచ్ దాన్ని బాగా చెప్పింది. నేను నా వర్షన్లో చెప్తాను. మొదటగా చెప్పాలంటే నా మైండ్లో ఒకటి తిరుగుతుంది, అది ముందు అది చెప్పేస్తాను. చెప్పిన తర్వాత నా స్పీచ్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ ఈ ఈవెంట్ గురించి ఇది దాదాపు మార్చిలో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఈ ఫ్రెండ్స్తో కాల్ చేయడం, తర్వాత వాళ్ళతో మాట్లాడడం, కోఆర్డినేషన్ అంతా జరుగుతుంది. వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఏంటంటే అందరికీ జుట్టు చాలా బాగుందన్నమాట. నాకు ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతూ ఉంది. ఫొటోస్లో చూసి బాగా జలస్గా అనిపించేది అనమాట. వీళ్ళందరికీ అసలు ఎంత జుట్టు బాగుంది, నాకు ఊడిపోతూ ఉంది అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఎందుకంటే సుధాకర్ని, కృష్ణ చైతన్యాని, పునీత్ని చూశాక చాలా బెటర్ ప్లేస్లో ఉన్నాను అని చెప్పి నాకు అనిపించింది. సో ముందు అది చెప్పేస్తే నాకు ఫ్రీగా ఉంటుందని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ అందరినీ చూస్తే, మా ఫ్రెండ్స్ని అందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాం. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఇలా ఉండడానికి, ఇలా ఇక్కడ ఉండి మాట్లాడడానికి కారణమైన వాళ్ళందరినీ కూడా, అందరినీ ఒకే దగ్గర కలిసి చూడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పాలంటే నాకు సుహాసిని అన్న పేరు మార్చ్ 2024 వరకు తెలీదు. తను బి సెక్షన్ అంట, నేను డి సెక్షన్. ఎప్పుడైనా కొన్ని క్లాసెస్కి ఏ సెక్షన్ కలిపేవాళ్ళు. మార్చిలో తను ఫోన్ చేసి చెప్పింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, టీచర్స్ అందరినీ కలుద్దాము, స్టూడెంట్స్ అందరినీ కలుద్దాము అని. సో అప్పటి నుంచి తను ఎంతో డెడికేషన్తో, ఎన్ని ఫాలోఅప్స్, ఎన్ని కాల్స్ చేస్తూ వచ్చింది. అవన్నీ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, ఓకే తను ఒక్కటే ఇలా చేస్తుంది, మనకి వీలైనంత కంట్రిబ్యూషన్ మనము చేయాలి అని చెప్పి నా తరపున నేను, తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలా జరుగుతుందంటే అక్కడ వెనక ఎంతోమంది ఎన్నో రోజులుగా, ఈవెన్ సండేస్ నైట్స్ వచ్చి ఇక్కడంతా కోఆర్డినేషన్ చేశారు. సో మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, అండ్ లాస్ట్లీ ఈరోజు ప్రోగ్రామ్ అజెండా చేద్దామని అనుకుంటున్నాను.
జ్యోతి ప్రజ్వలన శ్రద్ధాంజలి అయిపోయింది. ఇప్పుడు స్పీచెస్ జరుగుతున్నాయి. తర్వాత హేమ అనే పాప డ్యాన్స్ వేస్తుంది. చైతన్య వాళ్ళ పాప వినాయకుని పాటకు డ్యాన్స్ వేస్తుంది. తర్వాత ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాము. ఒక చిన్న గేమ్ ఆడుకుందాము. ఆ గేమ్ అయిన తర్వాత లంచ్ అండ్ 12:30. ఇప్పుడు ఎంత అయింది టైము? 12:30. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా లంచ్ టైం ఇది, బట్ స్టిల్ కొద్దిగా లేట్గా స్టార్ట్ చేద్దాం. తర్వాత టీచర్స్ అప్రిసియేషన్ ఉంటుంది. అందరు టీచర్స్ని పిలిచి సత్కరించాలని అనుకుంటున్నాము. తర్వాత 2:40 or 3 o'clockకి లాస్య అనే పాప కూడా డ్యాన్స్ వేస్తుంది. తర్వాత స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. స్టూడెంట్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత పిక్చర్స్ అండ్ టీచర్స్ వారి వారి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళని కూడా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం అసలు జరగదు. ఆల్రెడీ చూసిన, ఎందుకంటే నాకు ఆ వెనకున్న వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళ గురించి నాకన్నా మీకు బాగా తెలుసు. వాళ్ళని ఇక్కడ ఏంటంటే ముందు టీచర్స్ వచ్చేసారు, మిగతా వాళ్ళందరూ మేము ఫోన్ చేసి వచ్చారా టీచర్స్ అందరూ వచ్చేసారు, మీరేంటి ఇంకా రాలేదు అనుకున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఈ స్కెడ్యూల్ అనుకున్న దానికన్నా కొంచెం లేట్గా నడుస్తుంది. సో దట్స్ ఆల్. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బై మిస్ హేమ. సో ఒక 5 minutesలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ఈ గేమ్కి నాకు ఒక 10 టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రావాల్సిందిగా. అలాగే ఒక 10 స్టూడెంట్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఒక 10 టీచర్స్ అండ్ 10 స్టూడెంట్స్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాకపోతే ఇంకా నేను పేర్లు పెట్టి పిలుస్తాను. ఓకే, ఇవి వచ్చే లోపల ఓకే, ఎవరైతే ముందుకు రావాలనుకుంటే వచ్చి ఆ స్టేజ్ మిడిల్లో వచ్చి నిలబడండి ప్లీజ్. పునీత్, నీకు మళ్ళీ చెప్పాలంటే ఎలా ఉన్నా రావచ్చు, ఏం పర్వాలేదు. విష్ణు ఎక్కడో దాక్కొని ఉన్నాడు. విష్ణు ఎవరికన్నా కనబడితే చెప్పండి. రా, ముందుకు రా విష్ణు. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు వెనక్కి వెళ్తే అందరూ ఒకసారి ముందుకు రావచ్చు అని చెప్పి అంటున్నారు. సార్ అక్కడే వెయిట్ చేస్తాను సార్. అక్కడే గేమ్ అక్కడే 2 ప్యారలల్గా నిలబెట్టి ఆడిస్తాము. అక్కడ ఉండండి సార్, అక్కడే గేమ్ అక్కడే పెర్ఫామ్ చేస్తాం. అండ్ ఇంకోటి అక్కడే గేమ్ ఆడతారు. ఇంకా 8 మెంబర్స్ ఆర్ ఇంకొక 8 టీచర్స్ రావాలి. నాకున్న చనువుతో ఇంకొన్ని పేర్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సుబ్బారెడ్డి సార్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టూడెంట్స్ అంతా ఒక రోలో నిలబడండి, టీచర్స్ ఈ వైపు నిలబడండి. స్టూడెంట్స్ అంతా ఒకవైపు. సరే, ఓకే, నేను రెడీ చెప్తాను. రెడీ చెప్పినప్పుడు అప్పుడు మీరు ఊది టీచర్ మీ ఎదురుగా ఉన్న టీచర్స్కి ఇవ్వండి. ఓకే, ఒకసారి కట్టేసిన తర్వాత తీయలేం కదా, సో నువ్వు కూడా ఊదేసి.
ఓకే. స్టార్ట్ చేయబడలేదా? సుహాసిని అడగాలి. ఓకే, టైమ్ అప్. అక్కడ కేఎస్ఆర్ సార్ చూడండి, రకరకాలుగా బాధపడేస్తున్నారు పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ ప్లేసెస్లో కూర్చోవచ్చు. సుహాసిని అడగాలి. స్టూడెంట్ ఇంట్రడక్షన్ చేంజ్ చేస్తున్నాము. సో బేసిక్గా ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి అన్నా మాట్లాడచ్చు, లేదా మీరున్న ప్లేసెస్లో అన్నా వచ్చి మాట్లాడచ్చు. ఓకే, నాకు చాయిస్ లేదు, స్టేజ్ మీదకి రావాలి అని అందరూ ఫోర్స్ చేస్తున్నారు టీచర్స్ అంతా. సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ టు. ఇక్కడికి వచ్చి మీ గురించి, మీ పేరు, మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇక్కడ చదువుకున్నారు, తర్వాత ఏ సెక్షన్లో చదువుకున్నారు, తర్వాత ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, దట్స్ ఆప్షనల్. మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నారో. అండ్ దెన్ మీకు స్కూల్లో ఒక మెమరీ, లేకపోతే మీరు ఈరోజు రాగానే ఫస్ట్ థింగ్ మీకు ఏమనిపించింది, ఏం గుర్తొచ్చింది, లేదా మీరు చదివిన టోటల్ టెన్యూర్లో 5th క్లాస్ నుంచి 12th వరకు మీరు చదివిన ఇయర్స్ అన్నిటిలో మీకున్న బెస్ట్ మెమరీ ఏంటి, అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అండ్ యూ గాట్ 2 minutes. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందువల్ల 2 to 3 minutesకి లిమిట్ చేయండి. ఓకే, సో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, సో మళ్ళీ చెప్పు. నా పేరు సుహాసిని, మాది సింగపేట. నేను ఇక్కడ 8th నుంచి ఇంటర్ వరకు చదువుకున్నాను. బెస్ట్ మెమరీ అంటే 10th క్లాస్వే ఎక్కువ గుర్తున్నాయి. సుబ్బారెడ్డి సారు, గంగిరెడ్డి సార్ మాకు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్డ్కి అన్ని క్యారెక్టర్స్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చేవాళ్ళు. ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని షేక్స్పియర్ నావెల్. సో దాంట్లో నేను యాంటోనియో అనమాట. యాంటోనియో అంటే చాలా మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, అది ఎప్పుడు నాకు గుర్తుంటుంది, బెస్ట్ మెమరీ. అండ్ సుబ్బారెడ్డి సార్ ఈ అశోక చెట్లు ఉండేవి అంతకుముందు, ఇక్కడ కింద కూర్చోబెట్టి మా చేత బట్టి కొట్టించడం, ఇవన్నీ బాగా గుర్తున్నాయి. హిందీ మేడం ఏం చెప్తున్నారో నాకు తెలీదు. మొత్తానికి 20 మార్కులు అయితే వచ్చాయి 100కి 10th పాస్ అవ్వడానికి. ఎందుకంటే నేను హిందీలో చాలా పూరు. 20కి పాస్ చేశారా నిన్ను? అవును, చాలా సస్పీషియస్గా ఉంది. అది నెక్స్ట్, నేను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సుహాసిని. నెక్స్ట్ నేను చెప్పచ్చా? యా, ఓకే. నా పేరు సారంగపాణి కోట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ యూ నో దాట్. నేను ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 5th క్లాస్ ఈ కార్నర్ రూమ్లో ఉండేది, అండ్ 10th క్లాస్ ఇక్కడ 10th D చదువుకున్నాను. వన్ ఆఫ్ ద నాకు ఒక పెద్ద ప్రాబ్లం కాదులే, ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే మా నాన్న కూడా ఇక్కడ టీచర్. సో అందువల్ల ఏమన్నా అల్లరి చేయాలంటే చాలామంది మీ నాన్నకి చెప్పేస్తాను అనేవాళ్ళు అనమాట. అందువల్ల అల్లరి చేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. అయినా ఎవరికి తెలియకుండా నాకు వీలైనంతలో నా పాటికి నేను కామ్గా చేసుకుంటూ ఉండేవాడిని అల్లరి. ఓకే, తర్వాత నేను ఇప్పుడు ఏం చెప్పాలో మర్చిపోయాను. ఓకే, 1 sec. నేను ఇప్పుడు డాలస్లో ఉంటున్నాను, డాలస్ టెక్సస్. వర్క్సాఫ్ట్ అనే కంపెనీకి పనిచేస్తున్నాను. నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మా ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, అది ఎవరన్నా ప్రోడక్ట్ కొన్నప్పుడు
వాళ్ళకి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇచ్చేసి రావాలి, ఆ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పేసి రావాలన్నమాట. ఒక 1 వీక్ పాటు ఒక వర్కింగ్ సెషన్ ఉంటుంది. వర్కింగ్ సెషన్లో ఏంటంటే మోస్ట్లీ 15 to 20 మెంబర్స్ అమెరికన్స్ ఉంటారు. సో నాకు అప్పుడప్పుడు నాకు గర్వంగా అనిపిస్తుంది, ఒక ఇండియన్ ఒక 12th గ్రేడ్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నవాడు వెళ్ళి వాళ్ళకి అక్కడ ఈ 1 వీక్ సెషన్స్ చెప్పగలుగుతున్నాడు. నేను చెప్తుంటే వాళ్ళంతా వింటున్నారు, నేర్చుకుంటున్నారు అని అప్పుడప్పుడు చెప్పేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకున్న సబ్జెక్ట్స్ అన్నిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యావరేజ్ స్టూడెంట్ని. ఓకే, అండ్ ఎప్పుడెప్పుడు క్లాసెస్ జరిగేటప్పుడు ఎప్పుడెప్పుడు జానీబాయ్ బెల్ కొడతారా, ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుందామా, ఇలా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్టు. ఖలీల్ సార్ ట్యూషన్కి వెళ్ళేవాడిని, గంగిరెడ్డి సార్, సుబ్బారెడ్డి సారు చాలామంది ఇంగ్లీష్ చెప్పారు. నాకు ఇంకా ఏం తెలియదు అంటే మా నాన్నగారిని అడుగుతాను, ఖలీల్ సార్ ఇంగ్లీషే కదా నన్ను చెప్పేది అన్నాను. ఇంగ్లీష్ కాదు పాప, సివిక్స్ చెప్పేది సారు అంటే. సో నాకు అలా ఉండిపోయిందనమాట. బేసిక్గా ఏంటంటే మన మనసులో ఉన్నది సింపుల్గా ఎదుటి వాళ్ళకి ఎలా వ్యక్తపరచాలి ఇంగ్లీష్లో అనేది సార్ వాళ్ళు నాకు చాలా 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 హెల్ప్ చేశారు. ఇప్పుడు దానివల్లే నేను అక్కడ ఉద్యోగం చేయగలుగుతున్నాను అండ్ ఎంతోమందికి ట్రైనింగ్స్ ఇవ్వగలుగుతున్నాను. నేను దాదాపు ఇప్పటికి ఒక 250 కస్టమర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను ఇంగ్లీష్లో. దానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ నేను నేర్చుకున్న ఇంగ్లీష్. ఓకే, తర్వాత 2 minutes అయిపోయిందా కదా? ఓకే, నేను ఫినిష్ చేస్తాను త్వరగా. ఇంకొకటి ఏంటంటే నేను సుహాసిని లాగా చిట్టు రాసుకోరాల్సింది, ఊరికే మర్చిపోతూ ఉన్నాను. ఫైన్, నేను మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తానండి. నెక్స్ట్ ఎవరిని గౌరీని పిలుద్దామా? హాయ్ మేడమ్స్ అండ్ సార్స్, నా పేరు గౌరీ హారిక. నేను ఇక్కడ 7th to ఇంటర్ చదివాను. ఒక్క మెమరీ పిక్ చేసుకోమంటే లేదు, అంతా మెమరీసే 7th to ఇంటర్. నిజంగా ఇప్పుడు ఎప్పుడైనా డల్గా ఉన్నా ఇక్కడ 7th నుంచి జరిగినవి, ఫ్రెండ్స్, ట్యూషన్ ఖలీల్ సార్ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం 8th to ఇంటర్. మ్యాథ్కి రాజేశ్వరరావు సార్ ట్యూషన్కి. ఇప్పుడు పిల్లలు ట్యూషన్ అంటే స్కూల్ నుంచి వచ్చాక ఏదో స్ట్రెస్గా అవుతున్నారు. అప్పుడు మేము నిజంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ట్యూషన్స్కి. అవన్నీ సార్స్ మాకు చెప్పిన విధానం అస్సలు ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు. అనుకుంటాం కూడా ఎలాగో చదివేసాం, అప్పుడు అంత ఏం స్ట్రెస్ పడలేదు, సార్స్ అలానే బాగా చెప్పారు, ఏదో అయిపోయింది అనుకుంటాం అట. ఒక్క మెమరీని పిక్ చేయలేకపోతున్నా. 7th to ఇంటర్ అన్నీ గుడ్ మెమరీసేను. థ్యాంక్ యూ సార్స్ అండ్ మేడమ్స్. నేను హైదరాబాద్లో ఉంటాను, ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గౌరీ. ఇందాక నేను చెప్దాం అనుకున్న విషయం గుర్తొచ్చింది గౌరీ మాట్లాడేటప్పుడు. ఏంటంటే చిన్న విషయాలు, మన స్కూల్లో జరిగిన చిన్న విషయాలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమయ్యాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు ఏ ఈవెంట్స్ జరిగిన వక్తృత్వం కానీ, వ్యాస రచన కానీ, పాటలు కూడా నన్ను పాడమనేవాళ్ళు. పాపం టీచర్స్ విన్నారనుకోండి, నా గొంతు బాగాలేకపోయినా. బేసిక్గా ఏంటంటే ఈ వక్తృత్వ పోటీలో మీరు చెప్పాలనుకున్నది మీరు కానీ ప్రిపేర్ అయి ఉంటే కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం గ్రౌండ్ వర్క్ ఉండాలి, మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో నాకు ఫస్ట్ మా బ్యాచ్లో, మా క్లాస్లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్ అని జరుగుతుంది. ఆ గ్రూప్ డిస్కషన్లో ఆల్మోస్ట్ క్లాస్లో అందరూ ఎలిమినేట్ అయ్యారు, నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను. సో దానికి కారణము నేను ఇక్కడ వ్యాస రచన పోటీలు దాంట్లో పాల్గొనడం. ఎప్పుడో ఒకసారి ప్రైజ్ వచ్చింది అండి, దాని గురించి అనట్లేదు నేను. బట్ నేను అనేది ఏంటంటే పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కానీ ప్రిపేర్ అయి ఉంటే మీరు ప్రజెంట్ చాలా కాన్ఫిడెంట్గా అలా చేయగలరు. అది ఆ విషయం వల్ల నాకు జాబ్ రావడానికి, మా బ్యాచ్లో నాకు ఫస్ట్ జాబ్ రావడానికి అది నాకు హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ ఓకే, సో హైమ రాదంట చెప్పడానికి. సో రా, మైక్ తెచ్చివ్వాలంటే తెచ్చి. నెక్స్ట్ పునీత్ని పిలుద్దాం. హాయ్ హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు హైమ. ఇక్కడ 8th నుంచి +2 వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. ఐటీలో FAS అనే కంపెనీలో డెలివరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్ బేస్ మాకు మీరు నేర్పించిందంతా ఇప్పటికీ మాకు ఉపయోగపడుతూనే ఉంది. మా పిల్లలు ఇప్పుడు వెళ్ళే స్కూల్స్లో మేము నేర్చుకున్నట్లు ఏం నేర్చుకోవట్లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. మా చైల్డ్హుడ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఈ స్కూల్ చూస్తేనే ఆ పీస్ మళ్ళీ మాకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ వేరే ఒక స్పెసిఫిక్ మూమెంట్ అని చెప్పడానికి ఏం లేదు. అన్నీ చాలా మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హైమా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పునీత్ రావాలి. అలా నమస్కారం పెట్టినా కూడా వదిలేదు లేదు, తప్పకుండా రావాలి. ఏం సుబ్బారెడ్డి సార్ చేత చెప్పించమంటావా ఏంటి? రా నువ్వు మరి, రావాలి. ఫాస్ట్గా నడవాలి, ఫాస్ట్. హైమా చెప్పిన తర్వాత ఎవరు క్లాప్స్ కొట్టలేదు. థ్యాంక్ యూ. Hello, my dear sirs and teachers. మళ్ళీ అందరికీ ఒకసారి చెప్తున్నాను. పేరు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, వినపట్లేదా? ఓకే, మీ పేరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆప్షనల్. మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, రైట్? మీ వైఫ్ ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, అండ్ దెన్ మీకు గుర్తున్న మెమరీ, రైట్? సో మెమరీ అంటే ఈరోజు స్కూల్లోకి రాగానే ఏం గుర్తొచ్చింది, లేకపోతే నువ్వు చదువుకున్నప్పుడు చేసిన చాలా వెధవ పనుల్లో ఒక వెధవ పని కూడా చెప్పచ్చు. ఓకే, యా. మై నేమ్ ఇస్ పునీత్ కుమార్. నేను 6th నుంచి హలో, నా పేరు పునీత్ కుమార్. నేను ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్ కూడా ఇక్కడే చదివాను. ఇక్కడ 6th, 7th to 10th వరకు ఎవరి క్లాస్కి నేనే CPLగా ఉన్నాను. 6th నుంచి 10th వరకు నేను ఏ క్లాస్కి వెళ్ళినా ఆ క్లాస్లో నేనే CPL. నన్ను సార్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. 6thలో 7thలో నన్ను మధుసూదన్ రెడ్డి సారు, హరిప్రసాద్ సారు బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే 8th క్లాస్లో సుబ్బారెడ్డి సారు బాగా ఎంకరేజ్ చేశారు. 9th, 10thలో శ్రీధర్ సారు, గంగిరెడ్డి సారు కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మాతో. శ్రీధర్ సార్ని చూస్తే మాకు భయం. సారు బాగానే ఉండేవాళ్ళు కానీ ఫ్రెండ్లీగా, మాకు సార్ని చూస్తేనే భయం. కానీ మేము 6th, 7th ట్యూషన్ కూడా సార్ దగ్గరే. మాకు 9th, 10th మొత్తం శ్రీధర్ సార్, గంగిరెడ్డి సార్ ట్యూషన్లోనే చదువుకున్నాము. మాకు సార్ అంటే అంత బాగా ఇష్టము ప్లస్ భయం అన్నీ ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ ఇక్కడ మాకు రాజు సారు, అలాగే రామకృష్ణారెడ్డి సారు, ఖలీల్ సారు, వీళ్ళందరూ మాకు ఇంటర్లో బాగా ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకునేవాళ్ళు. ఖలీల్ సార్ అయితే అసలు 2-3 పీరియడ్స్ కంటిన్యూగా చెప్పేవాళ్ళు మాకు. ఎకనామిక్స్ 2-3 పీరియడ్స్ కంటిన్యూగా తీసుకొని మరీ చెప్పేవాళ్ళు. సో నేను ఇప్పుడు ఓన్గా ఒక ఫార్మసీ రన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ 1 చైల్డ్. నేను ప్రజెంట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటున్నాను, ఒంగోలు. ఓకే, ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చెప్పాను ఫార్మసీ. థ్యాంక్ యూ పునీత్. డ్యాన్స్ ఎప్పుడు పాని? సారీ పునీత్ చాలా బాగా డ్యాన్స్ కూడా వేసేవాడు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్లో వేస్తాడంట డ్యాన్స్. ఓకే, గుర్తుపెట్టుకున్నా, అందరూ విన్నారు. ఓకే, నెక్స్ట్ నిరంజన్ చైతన్య అని చూపిస్తున్నాడు. సో నిరంజన్ రావాలి ఫస్ట్.
రారా నువ్వు ముందర నిరంజన్ రావాలి. మన టీచర్స్కి లంచ్కి లేట్ అవుతుంది కానీ అందరు దయచేసి రండి. నిరంజన్ ఆల్రెడీ ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇలా పుష్ చేయించుకుంటా ఉన్నావు. లేచిరా, లంచ్ చేశాక చెప్తాడా? ఓకే. సుధాకర్ ప్లీజ్. బండి సుధాకర్ రెడ్డి, వీడి పేరు నాకు బాగా గుర్తు. క్లాస్లో ఎంత అల్లరి చేసేవాడో అసలు. గుర్తుంది కదా, ఏం చెప్పాలి? పేరు, ఫ్యామిలీ గురించి ఏం చేస్తుంది? నా పేరు సుధాకర్. సో బండి వెంకట సుధాకర్ రెడ్డి. సో నేను 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, సెకండ్ ఇయర్ వరకు ఇక్కడే. మెమరీ అయితే 5th క్లాస్లో ఫస్ట్ నేను ఒకనే జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ పానీ వచ్చాడు. తర్వాత మిగతా మన బ్యాచ్ అంతా వచ్చింది. ఇది ఫస్ట్ డే ఇన్ స్కూల్. అది 5th క్లాసు ఇక్కడ ఉండేది అన్నమాట. పైన దానికి ఒక హోల్ ఉండేది. ఆ హోల్ నుంచి చూసి కింద ప్రిన్సిపల్ రూమ్ ఉండేది. నేను ఆ పైనుంచి కొంచెం మట్టి అట్టు తోసే ఉన్నట్లకి. తర్వాత ప్రిన్సిపల్ రూమ్ని కంప్యూటర్ పెట్టారు, మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్ మార్చారు. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ రూమ్ అక్కడే ఉండేది. సో ఒక డైరెక్ట్ హోల్ ఉంటుంది, ఇప్పుడు ఉందో లేదు తెలియదు. అప్పుడు కొద్దిగా మట్టి ఏదో చేసామండి అలా. అంటే అంతా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. అది జరిగిపోయింది. తర్వాత ఇక్కడ కష్టం ఉన్నది ఏమీ తెలియదు నాకు ఇక్కడ. కానీ అప్పుడు మా సార్లు గట్టి కొట్టేవాళ్ళు. లేట్గా వస్తే డ్రిల్ సారు ఇక్కడ కొట్టేవాడు. అట్లే వాతలు పెట్టిపోయాయన్నమాట. క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ చూసుకుంటా ఉండేవాళ్ళు. ఒకసారి సుబ్బారెడ్డి సార్ కొట్టారు. వాళ్ళ ఇంట్లో నేను పూలు, సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం కూడా పూలు కోసాను. సార్ కొట్టారు. అట్లా నేను ఇంటర్మీడియట్ తర్వాత యాక్చువల్గా నేను ఒక ఇంజనీరింగ్ చేద్దామని నాకు ఒక మోటివేషన్ వచ్చింది. బట్ ఆ టయానికి ఇంటర్మీడియట్లో నేను ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయలేదు. కాబట్టి ఎంట్రన్స్ రాస్తే నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది. సో నాకు ఎక్కడ సీట్ రాదు. బట్ ఒక పేపర్లో యాడ్ చూసి జాయిన్ అయ్యాను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇండోర్లో, ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్. అక్కడ జాయిన్ అయ్యాను. సో 1 year తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కాలేజ్ ఫ్రాడ్ కాలేజు. తర్వాత డిస్టెన్స్లో బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసి నేను ఇడుపులపాయలో లెక్చరర్గా పనిచేస్తాను. సో ఫ్రమ్ 2010 ఐఎమ్ దేర్ ఓన్లీ. ఇప్పుడు పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్ నుంచి చేస్తాను. అది అట్మోస్ట్ ఎన్ని స్టేజ్లో ఉంది. సో అది ఆ ప్రమోషన్కి యూస్ఫుల్ అవుద్ది. అదే. థ్యాంక్ యూ సుధాకర్. సో ఇప్పుడైతే ప్రిన్సిపల్ సార్ రూమ్ ఎందుకు చేంజ్ చేశారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అలా మట్టి వేస్తూనే ఉండేవాడు రూమ్కి. సో లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి మనకి. సో ఒకసారి ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ కాలేజ్లో 1 year స్పెండ్ చేసిన తర్వాత ఆ కాలేజ్ లీగల్ కాదు అని తెలిస్తే ఎంత ప్రాబ్లం, ఎంత స్ట్రెస్లో ఉంటామో నాకు బాగా తెలుసు. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. అటువంటి స్ట్రెస్లో ఉండి డిస్టెన్స్లో బీటెక్ చేసి, మామూలుగా ఎవరన్నా బీటెక్ ఎంటెక్ అంటే ఎవరన్నా ఏమంటారు, ఐఐటి ఖరగ్పూర్లో చేస్తే అసలు చాలా బాగుంటుంది అది అని అనుకుంటారు. అలా వీడు డిస్టెన్స్లో బీటెక్ చేసి ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో ఫ్యాకల్టీ కదా, పిహెచ్డి చేస్తున్నాడు. అండ్ మాస్టర్స్ కూడా ఐఐటి ఖరగ్పూర్లో చేశాడు. ఓకే, సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సుధాకర్. అమ్మాయిలు ఏమైందా మీకు అందరికీ? వినిపిస్తుందా?
హలో, ఏందమ్మాయి సిగ్గుపడ్డానికి వచ్చారా? ఇది పెళ్లి చూపులు కాదనుకుంటాను. ఒక్కొక్కరిని రమ్మని బొట్టు పెట్టి పిలుస్తుంటే మేము లాస్ట్లో వస్తాం. ఎవరు నాకు అయ్యో, ఆ పేరు మాకు చెప్పండి సార్. భయమవుతుందమ్మా. మా కాళ్ళు వణికిపోతున్నాయమ్మా. అలా కాదు, సో శైలజ ఎవరు లాస్ట్లో వస్తానండి? ఎవరు? అందరూ లాస్ట్లో వస్తారట. మరి మొత్తం నేను ఒక ఆల్మోస్ట్ పేరు చెప్తే ఆ లాస్ట్లో వస్తాను అని ముందు పిలుద్దాం. ఇప్పుడు ఏ లావణ్య, కే లావణ్య ప్లీజ్. ఏ లావణ్య? సారీ, ఏ లావణ్య. రెజీనా, చాలు లావణ్య అని ముందు పిలుద్దాం. రెజీనా, రాధా బండ్ల రాధా. నెక్స్ట్ మా బస్ స్టాండ్ బ్యాచ్ ఉంది, అక్కడ అందరూ లాస్ట్లో వస్తారట. ముందెవరు వస్తారమ్మాయి? టీచర్స్ అన్నారు ఒక సజెషన్, ఇది పెట్టింది భయం అనేది ఉంటే, ఈ కాళ్ళు వణికేది చేతులు వణికేది ఉంటే బయట వాళ్ళకి కనిపించకుండా ఉండడానికంట. సో మీరు ఇక్కడికి వచ్చి మొహం ఒక్కటే ఇట్లా చూపించి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఏం చదువుకున్నారు చెప్తే సరిపోతుందంట. అట్లీస్ట్ రెస్పెక్ట్ టీచర్స్ అమ్మా. రండి ఒక్కొక్కరు. మ్యామ్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ హియర్. అండర్స్టాండ్ ఎవ్రీ వన్? నెక్స్ట్ బండ్ల రాధా, ప్లీజ్ కమ్ టు ద డయాస్ మ్యామ్. అల్లూరియన్స్, మీ అల్లూరియన్స్ రాధా. క్లాప్స్ అండి ప్లీజ్, క్లాప్స్ ఎవ్రీవన్ ప్లీజ్. బండ్ల రాధా. నెక్స్ట్ బండ్ల రాధా ప్లీజ్. ఐ డోంట్ నో యువర్ ఇన్ లాస్ నేమ్ మా, సారీ. నేను ఉంటాను నీ పక్కనే. సార్లకి అందరికీ ఇక్కడ నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా పేరు రాధా. ఇక్కడ సార్లతో కానీ టీచర్స్తో కానీ నాకు చాలా బాగా అనుబంధం ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే సుబ్బారెడ్డి సార్ కానీ శైలజ మేడం కానీ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఇక్కడ అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలిసినందుకు, సుహాసిని ఇంత అరేంజ్ చేసి అందరినీ కలిపినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లంచ్ టైం అయిందని చెప్తున్నారు. షాల్ వి గో ఫర్ ద లంచ్, అదర్వైజ్ విల్ కంటిన్యూ? No, I didn't get the approval. విల్ కంటిన్యూ సార్. 1:30. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వీళ్ళే చాలా దే ఆర్ వరింగ్ అబౌట్ లంచ్. ఐ డోంట్ నో, లంచ్ టైం అయిందని చెప్తున్నారు. సో మేబీ వాళ్ళు మీ గురించి వరీ అవుతున్నారేమో. అది కాదు, లంచ్కి వెళ్తే అలా స్కిప్ చేసేయచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఐ లిజన్. ఓకే, లేడీస్ అక్కడ ఏదో పేరెంట్కి వచ్చినట్టు కూర్చున్నారు అందరూ. స్టూడెంట్స్ వరకు ఎప్పుడు అయిపోతుందివే వెళ్ళిపోవాలి, ఎప్పుడు అయిపోతుందివే వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో ఎవరో వస్తున్నారు, ఇక్కడ ఏదో అవుతుందని చెప్తున్నారు. ఇన్ని పెట్టుకుని వచ్చారా? 5 ఏళ్ల తర్వాత అందరం కలుస్తుంటే? అది కాదు, ఒక కండిషన్ పెడదాం. టీచర్స్ లంచ్ అనౌన్స్ చేసినప్పుడు వెళ్ళి తినొచ్చు, బట్ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ స్పీచ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే లంచ్. అలా చేద్దాం. విల్ డు దట్. ఇక్కడ ఎవరైతే వచ్చి స్పీచ్ ఇస్తారో వాళ్ళకే లంచ్ ప్రొవైడ్ చేస్తాం. అండర్స్టాండ్? దెన్ కమ్ పద్మసేన. నెక్స్ట్ పద్మసేన ఈజ్ కమింగ్. హలో, గౌరవనీయులైన అందరికీ నమస్కారాలు. సార్లకి, మేడంకి, ఆల్ స్టూడెంట్స్కి. నా పేరు పద్మసేన, మాది గోగులపల్లి. నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇప్పుడైతే అల్లూరులోనే వర్క్ చేస్తున్నా ల్యాబ్ టెక్నీషియన్గా. సుబ్బారెడ్డి సారు 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులో మార్కులు బాగా వస్తున్నాయి. నా సబ్జెక్ట్ మాత్రము కొన్ని తక్కువ మార్కులు వస్తున్నాయి. అందరూ పాస్ అవుతున్నారు. నువ్వు అంటే క్లాస్లోనే కాకుండా బయట సార్ మాట్లాడే పెట్టేసుకొని వచ్చినాడు. పద్మసేన అని ఒక్కదాన్నే పిలిచి మాట్లాడాలని. స్టడీ జరుగుతూ ఉంది అక్కడ. పిలిచి చేతులు కట్టుకొని వెళితే ఏం సార్ అంటే, అరే అందరి సబ్జెక్టులు పాస్ అయ్యావు, నా సబ్జెక్ట్ ఏమి నేనంటే భయం లేదా, లేకపోతే ఎందుకు అలాగనన్నారు. నేను అసలు ఈ స్కూల్లోని కాలేజీలో ఉండను, నువ్వు కానీ ఫెయిల్ అయితేనే అన్నాడు సార్. సరే సార్, మీకోసం నేను సోషల్ సబ్జెక్టు పాస్ అవుతానని చెప్పాను. పాస్ అయ్యాను. ఇంటర్ వరకు చదువుకున్నాను. నాకు 2 అబ్బాయిలు.
పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. చిన్న అబ్బాయి జూనియర్ ఇంటరు నారాయణ కాలేజీలో జాయిన్ చేశాను. మా పెద్ద అబ్బాయిని అడిగాను, నాకు కాలేజీలో నాకు చాలా ఇష్టము చదువు అంటే, నేను చదివిన కాలేజీలో నా తరపున ఒక 2 years నేను ఇక్కడ చదవాలి అని అడిగితే ఈ కాలేజీలోనే జాయిన్ చేశాను సార్. 2 years చదివించాను. అబ్బాయి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమే అయినా కానీ నా కోసం ఇక్కడ జాయిన్ చేశాను, చదువుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇక్కడికి వస్తే ఆ ఫ్లో అలా వచ్చేస్తుంది, ఆ మెమరీస్ అలా వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను రామకృష్ణ స్కూల్లో 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. నేను 9thలో మేము ఏ సెక్షన్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాము. నేను డిగ్రీ గూడూరులో కంప్లీట్ చేశాను. అయితే మేము హైదరాబాద్లో చిన్న హోటల్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నాము. ఇంకా నా మెమరీస్ అంటే, నేను చిన్నప్పుడు శైలజ మేడం నాకు చాలా హెల్ప్ చేసింది. నేను డైలీ మోపూర్ నుంచి అల్లూరుకి వచ్చేదా మార్నింగ్ టైంలో బాగా లేట్ అయిపోయేది నాకు. మా మదర్ హెల్త్ బాగాలేదని నేను మేడంకి చెప్పి కన్విన్స్ చేశాను. శైలజ మేడం నాకు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ వచ్చేవాళ్ళు. నాకు అటెండెన్స్ కూడా మేడం గారు వేసేవాళ్ళు. నాకు ఆ మేడం అంటే చాలా ఇష్టము. శైలజ మేడం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఫంక్షన్కి రాలేకపోయాను, నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను. నా ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అయిపోయాను. చాలా ఆనందంగా ఉండింది. లైవ్లో చూడడం కూడా నాకు, నేను అక్కడే ఉన్నంత ఫీలింగ్ నాకు కలిగింది. ఫ్రెండ్స్ అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. సార్లందరూ నాకు 10thలో సుబ్బారెడ్డి సారు, శైలజ మేడము, సుబ్బారెడ్డి సార్ ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు, శైలజ మేడం మ్యాథ్స్కి వచ్చేవాళ్ళు. ఎన్ఎస్ సారు చాలా బాగా చెప్పేది క్లాసులు. ఎన్ఎస్ సార్ అయితే బుజ్జి అంటూ చాలా బాగా క్లాస్లో ప్రతి క్లాస్ తనకు బాగా చెప్పేవారు. ఇంకా ఫిజిక్స్ సారు, సాంబశివరావు సారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా 10th ఇంటర్మీడియట్లో ఖలీల్ సార్ మాకు ఎకనామిక్స్కి వచ్చేవాళ్ళు, రాజు సారు సివిక్స్కి వచ్చేవాళ్ళు, రామకృష్ణ సారు కామర్స్కి వచ్చేవాళ్ళు, ఇంగ్లీష్ మేడం పేరు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము ఇంటర్మీడియట్లో కూడా బాగా ఫ్రెండ్స్తో కానీ బాగా టీచర్స్తో కూడా చాలా బాగా ఉండేవాళ్ళం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరిని మిస్ అయినందుకు నన్ను కూడా వీడియోలో యాడ్ చేస్తామని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా కలిస్తే బాగుండు. చాలామంది ఫ్రెండ్స్ కూడా రాలేకపోయారు, వాళ్ళ కొన్ని ఇబ్బందుల వల్ల అందరూ మళ్ళీ ఇంకొకసారి కలిస్తే బాగుండు అనే ఆశ మా అందరికీ. సరిత ఈజ్ గోయింగ్ టు కమ్. ముందుకు వరా. ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, సార్స్కి నా నమస్కారములు. విద్యార్థులకు హాయ్. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన సుహాసినికి థ్యాంక్స్. ఇక్కడ నేను వచ్చేసి 8th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది. నా మెమరీస్ వచ్చేసి 9th క్లాస్లో బాగా జరిగింది. నాకు ఒకటి శైలజ మేడం సబ్జెక్ట్లో నాకు 1 mark వచ్చింది. ఫస్ట్ టైం 8th క్లాస్ వచ్చేసి ఓ శ్రీనివాసులు సార్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి ఉండేవారు. 9th B సెక్షన్లో మేడం ఉండేవారు. 10th సార్ ఉండేవారు. ఏ సబ్జెక్ట్లోనూ నాకు మార్కులు తగ్గేది లేదు ఏ రోజు కూడాను. ఫస్ట్ 5th ర్యాంక్ లోపే ఉండేది. ఫస్ట్ 5th నుంచి ఒక 5-6 మంది ఉండేవాళ్ళం. ఫస్ట్ సెకండ్ అట్లా వస్తాను. కానీ ఫస్ట్ టైం నాకు వచ్చింది, అది బాగా గుర్తుండిపోయింది ఈ రోజుకి కూడా. నాకు వచ్చేసి 2 పిల్లలు. బాబు వచ్చేసి MBA ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. పాప వచ్చేసి CA కండక్ట్ చేస్తుంది.
ఇప్పటికి 2 అటెంప్ట్స్ అయ్యాయి అమ్మాయికి. ఒక గ్రూప్ పాస్ అయింది, సెకండ్ గ్రూప్లో ఉంది. ఈ రోజు కూడా నాకు ఉన్న జ్ఞానంతో నేను నా పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ట్యూషన్ పెట్టకుండా చెప్పుకోగలిగాను. ఆ పిల్లలు వచ్చేసి 10th వరకు రత్నం సిబిఎస్సి, ఇంటర్మీడియట్ వచ్చి మాస్టర్ మైండ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ప్రజెంటు. నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు సుహాసినికి మళ్ళీ థ్యాంక్స్. ఓన్లీ సుహాసినికేనా? నాకు పిలుద్దాం. నేను ఒక్క విషయం షేర్ చేసుకోవాలి. ఈ అమ్మాయి నాకు వెరీ రీసెంట్గా తెలిసింది, నాకు ఫోన్ చేసింది. నేను చాలా అడ్మైర్ అయిన విషయం ఏంటంటే తను చాలా ఎంగేజ్లో తన హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు, చాలా ఎంగేజ్. సో ఇద్దరు పిల్లల్ని తను ద వే షీ బ్రాట్ అప్ ఇట్ అడ్మైర్స్ మీ అ లాట్ అండి. సో ప్లీజ్ క్లాప్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. చలంచర్ల విష్ణువర్ధన్. నెక్స్ట్ ఎవరైనా అబ్బాయిలు రావాలి అంటే ఫస్ట్ ఈ ఆర్గనైజ్ చేసిన సుహాసిని గారికి, ఇనిషియేట్ చేసిన గారికి, అండ్ మా అందరికీ ఫాలోఅప్ చేసిన మా పని అండ్ కానిస్టేబుల్గా. కానీ మాట్లాడడానికి రమ్మంటే రావడం లేదు. సింహాచలం, కామేశ్వరరావు, మోపూర్ నుంచి వచ్చిన అమ్మాయిలు, ప్రసన్న, పర్వీను, వీళ్ళంతా గుర్తుపట్టలేకపోతే ఉండేది. తెలుగు టీచరు రామయ్య సార్ అయితేమి, శర్మ సార్ అయితేమి, మన కొప్ప శ్రీనివాసరావు సార్ అయితేమి, స్టిల్ ఇప్పుడు కూడా సారు ప్రతిరోజు టచ్లో ఉంటారు. మేము రోజు నేను ఇక్కడే ఉంటాను, మాది షాపు ప్రొవిజన్ షాపు. సో ఇక్కడే ఉంటాను కాబట్టి సార్లందరూ నాకు కలిసినప్పుడల్లా రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటాం కాబట్టి షేర్స్ అనుభవాలన్నీ గుర్తుంటాయి. అది టీచర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ అందరికీ ఉంటుంది ఈ రోజుల్లో, బిజినెస్ అంటే డిస్కౌంట్ అది. సో ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్. నేను ఈ కాలేజీకి రావడంతో నాకు గుర్తొచ్చింది, ఇంటర్మీడియట్ మేము ఆ రూమ్లో చదివేవాళ్ళమి. అక్కడ మాకు ఫిజిక్స్కి మురళీ సార్ అని చెప్పి ఒక సార్ వచ్చేది. ఆ మురళీ సారు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉండేది. ఆ క్వశ్చన్ని ర్యాండమ్గా నువ్వు చెప్పు అని చెప్పకుండా ఒకరిని లేపి ఒక నెంబర్ చెప్పని చెప్పేవాళ్ళు. తర్వాత ఇంకో వ్యక్తిని పిలిచి మళ్ళీ ఇంకో నెంబర్ చెప్పమన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ కనుక 5 కనుక చెప్పారనుకోండి, సెకండ్ పర్సన్ ఇంకో నెంబర్ చెప్తారు, అంటే 9 చెప్పారనుకోండి, అప్పుడు 59 ఎవరు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ అడిగేది. సంవత్సరం మొత్తంలో కూడా నా నెంబర్ రాలేదు, సంవత్సరం మొత్తంలో. కాకపోతే అదే మురళీ సార్ అయితే నన్ను టార్గెట్ చేశారు, అప్పుడు వాళ్ళకి వీటి ఏదో ఒక క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి నా నెంబర్ రాలేదు. ఆ తర్వాత చివరి రోజు ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో అప్పుడు అడిగాడు నన్ను, అసలు నీ నెంబర్ ఎంత అన్నాడు. నా నెంబరు 66. ఎవరన్నా కనుక ఫస్ట్ టైం కనుక 6 కనుక చెప్తే మళ్ళీ ఇంకో పర్సన్ అదే నెంబర్ చెప్పేవాళ్ళు కాదు. ఈ విధంగా నా నెంబర్ మిస్ అయింది. అది నాకు చాలా మెమరీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. చాలా మంచిగా ఉంది మీ అందరినీ ఒక 22 ఇయర్స్ తర్వాత కలుసుకోవడం. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మురళీ సార్ ఇప్పుడు కానీ ఉంటే నీకు క్వశ్చన్ అడిగిచ్చావండి, రాలేదు సార్. థ్యాంక్ యూ సత్య. నెక్స్ట్ భానుప్రియ. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. నా పేరు భానుప్రియ. నేను ఇక్కడ ఇంటర్ 2 సంవత్సరాలు చదివాను. నేను హౌస్ వైఫ్. మెమరీస్ అంటే ఏం లేదు, నాకు ఆదిరెడ్డి సారు ఇంగ్లీష్ మ్యామ్ బాగా ఐడియా ఉంది, తర్వాత కెమిస్ట్రీ మ్యాము. చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భానుప్రియ. నెక్స్ట్ నేను వేరే వాళ్ళని పిలుస్తానంటే సృజన మాత్రం నేనే మాట్లాడతాను అని చెప్తుంది. సో నెక్స్ట్ సృజన అని పిలుద్దాం. నమస్కారం అందరికీ. నా పేరు సృజన. ఇక్కడ నేను 6th క్లాస్ టు ఇంటర్ దాకా ఇక్కడే చదివాను. సో
ఈ బిల్డింగ్ చూడంగానే నాకు అన్ని క్లాసులు నేనే తిరిగేసినట్టు గుర్తొస్తుంది బాగా. 24 ఇయర్స్ తర్వాత నెల్లూరులో ఉంటాను నేను. అమ్మమ్మ దగ్గర పెరిగాను. సో అప్పుడు అమ్మమ్మ చనిపోయినందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఇలా గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు చెప్పారు, ఎవరన్నా గుర్తున్నారా అంటే నాకెవ్వరు గుర్తులేదు, నాకు అసలు ఎవరూ తెలియదు. ఇదే ఫస్ట్ నేను చెప్పిన డైలాగు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే అందరు గుర్తున్నారు. ఫస్ట్ మేడం వస్తాను. మేడం, ఫస్ట్ మీ గురించి చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు తెలుసా, అప్పుడు ఎలా ఉన్నారో స్టిల్ నవ్వు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మీరు. ఏమీ చేంజ్ కాలేదు. అందరూ అంట. మేడం, ఇంకో విషయం, నేను అప్పుడు బాగా గమనించేదాన్ని ఏంటంటే మేడం వాళ్ళు ఎలా వస్తున్నారు, అబ్బా వీళ్ళు ఇలా రెడీ అయ్యి వస్తున్నారు అంటే ఏ శారీ కట్టినా మ్యాచింగ్ ఎలా వేసుకొని వస్తున్నారు నేను అబ్జర్వ్ చేసేది. అలా చూసేదాన్ని. స్టిల్ ఇప్పుడు చూసినా కూడా అలాగే ఉన్నారు. నేను స్కూల్లో వెళ్ళేటప్పుడు పాపని డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూస్తూ ఉంటాను, ఇప్పుడున్న టీచర్స్ ఎలా ఉన్నారు, అప్పుడున్న టీచర్స్ ఎలా ఉన్నారు. చాలా మేడం మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అయ్యాను. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎన్ఎస్ సార్ ఉన్నారు. సార్ గురించి చెప్పాలి. మా అమ్మమ్మ నేను బాగా చదవటం లేదు, ఈ అమ్మాయి ఎప్పుడు డల్గా ఉంటుంది, చెప్పట్లేదు అని అంటే ఏడ్చిందంట. వచ్చి ఎన్ఎస్ సార్ వచ్చి నన్ను పిలిచి దగ్గరికి ఆ రోజు ఇచ్చాడు కౌన్సిలింగ్. ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను బుక్ పట్టడం. అప్పుడు దాకా బ్యాక్ బెంచ్, ఏమీ రాదు. గౌరీ హారిక వాళ్ళు ఏమన్నా చెప్తే నాకు చెప్పబ్బా నేను రాస్తానా, ఫస్ట్ నువ్వు చదివావు కదా నాకు చెప్పు నేను రాస్తా, ఇలా ఉండేను అనమాట. నేను అసలు ఏమీ రాదు. సో అప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత శ్రీనివాస సార్ మిమ్మల్ని అయితే నేను అస్సలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. నెక్స్ట్ నాకు బాగా మోటివేషన్ చేసింది సార్ అనమాట. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్ని మెమరీస్ బాగా గుర్తున్నాయి. ఖలీల్ సార్ ట్యూషను, ఖలీల్ సార్ని చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తొచ్చేది ఏంటంటే రింగ్స్. సార్ని మేము బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే రింగ్స్ ఎవరన్నా పెట్టుకొని చూస్తే మా సార్ ఉండేవాళ్ళు అక్కడ. ఖలీల్ సార్ నేను చదువుకునేటప్పుడు ఇలా ఉంటుందని మా పాపకు నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే వెల్నెస్ కోచ్గా ఉంటున్నాను ఇప్పుడు. మా హస్బెండ్ ప్రైవేట్ జాబు, మా పాప 9th క్లాసు ఓవెల్ స్కూల్లో చదువుతుంది, దాన్ని కూడా తీసుకొని వచ్చాను లాస్ట్ ఇయర్. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పాప, ఈమె మా పాప. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సుజన. ఇంకొక విషయం చెప్పాలి. ఇంటర్ ఎగ్జామ్ అయిపోగానే నెక్స్ట్ మా బ్యాచ్ అంతా సినిమాకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా కూడా బ్యాచ్ నెక్స్ట్ డే ఏ సబ్జెక్ట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళారు మీరు? ఇంగ్లీష్ తర్వాత తెలుగు. ఈ బ్యాచ్లో వీళ్ళంతా ఉన్నారు కదా, ఎగ్జామ్కి వెళ్ళారు. తెలుగు ఎగ్జామ్ పెట్టుకొని సినిమాకి వెళ్ళారండి సార్ వీళ్ళు. కానీ పాస్ అయ్యారా? ఓకే, దెన్ యు ఆర్ సేఫ్. థ్యాంక్ యూ సుజన. థ్యాంక్ యూ. సుధీర్, చూడండి అసలు బాయ్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సుధీర్ ఉన్న మీ నేటివ్ ప్లేస్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు కలిసేదానికే ప్రయత్నించండి. అట్లానే ఆర్గనైజర్స్ని కూడా ఎవ్రీ 1 year or 2 yearsకి కంపల్సరీగా గెట్ టుగెదర్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళు కండక్ట్ చేసేదానికంటే ముందు మనమందరం ఇనిషియేషన్ తీసుకొని మనమందరం పార్టిసిపేట్ చేసేదానికి ముందుగా ఉండాలన్నమాట. సో అందరూ ఇంక నుంచి తప్పకుండా రావాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సుధీర్, మా బాధలు అర్థం చేసుకున్నాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ముందు టీచర్స్ గురించి చాలా మాట్లాడాలి కానీ నాకేం గుర్తులేదు. సో వినిపిస్తుందా మ్యామ్? ఓకే, అయితే మొదట శ్రీధర్ రెడ్డి సార్తో మొదలు పెడతాను. ఓకే, నాకు మ్యాథ్ అంటే ఒక రకమైన ఫియర్ ఏర్పడడానికి ఒక ఫస్ట్ రీజన్ సారే. సారీ సార్. సో ఇప్పుడు మా పిల్లల్ని మ్యాథ్ మీద నేను ఎలా కూర్చోబెడుతున్నానంటే, మ్యాథ్తో మీరు ఆడుకోవాలరా, చిన్నప్పుడు నన్ను ఆడుకున్నారా సారు, సో ఇప్పుడు మీరు మ్యాథ్ని ఆడుకోవాలి.
సో ఎట్లనో మా అబ్బాయి హీజ్ వేదిక్ మ్యాథ్ టాపరు, మస్తు చేస్తాడు. అప్పుడల్లా అనుకుంటాను అనమాట, శ్రీధర్ రెడ్డి సార్కి తీసుకెళ్ళి నేను ఇలా చేయలేదు సార్ అప్పుడు, ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి అని చూపించాలని అనుకుంటాను. బట్ సార్ మీరు క్లాస్కి వస్తే, మీరు క్లాస్కి రాకపోతే గుడికి వెళ్ళి నోటకు ప్రదక్షిణాలు చేస్తానని పొద్దాకు మొక్కుకునేదాన్ని. సార్ ఈరోజు రావద్దు, సార్ ఈరోజు రావద్దు. సారు మెల్లిగా ప్రశాంతంగా ఇలాగ వచ్చేవాళ్ళు. అక్కడికే నాకు సగం పడిపోయేది. ఇక ఈ టార్చర్ నేను తట్టుకోలేను అని చెప్పి సార్ ట్యూషన్ జాయిన్ అయితే సార్ మనకి చెప్పేస్తారు ముందే. సో వెంటనే సార్ ట్యూషన్ జాయిన్ అయిపోయాను. మా అమ్మ పొద్దున్నే ఎక్కడ లెగుస్తావే, మీకు 6ంటికి బస్సు అంటే అయినా పర్వాలేదు, నేను సార్ ట్యూషన్కి వెళ్ళాల్సిందే. సో సార్ క్లాస్లో హ్యాపీగా నేను ఉండాలి అంటే సార్ ట్యూషన్కి వెళ్ళాలి అని నేను అనుకున్నాను అనమాట. బట్ ఐ వాజ్ రాంగ్, అది తప్పు. సార్ అక్కడ చెప్పేవాళ్ళు, ఇక్కడ చెప్పేవాళ్ళు, బట్ సంహౌ నాకు బేసిక్స్ లేవండి అప్పటి నుంచే. సో నాకు అర్థమయ్యేది కాదు, మీరేం చెప్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి కూడా నాకు ఎక్స్లు వైలు చూస్తే ఒక రకమైన షివరింగ్ వస్తుంది. మా అబ్బాయి ఆల్జీబ్రా చేస్తాడు, ఇంత ఈజీ అమ్మా, ఇంత ఈజీకి నువ్వేంటి ఇంత భయపడతావని. నీకు ఈజీగానే ఉంది, అప్పుడు మాకు ఆ ఎక్స్ వై చూస్తే మాకు ఇంకేదేదో కనిపించేది రా బోర్డు మీద అని చెప్పి శ్రీధర్ రెడ్డి సార్ ఫోటో చూపిస్తుంటాను. నెక్స్ట్ ఎన్ఎస్ సార్, సైన్స్ని ఇంత బాగా టీచ్ చేస్తారు అని మాకు ఆ ఏజ్లో తెలియదండి. మీరు చెప్తుంటే చాలాసార్లు ఇలా చెప్తున్నారు, అబ్బాయిలంతా ఉన్నారు, ఏంటి ఇలా చెప్తున్నారు అనుకునేవాళ్ళం దట్ ఏజ్. బట్ మీరు అప్పుడు ఎంత మెచ్యూర్డ్గా, ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో మాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు పిల్లలకి అలాంటి ఎడ్యుకేషన్ చెప్పట్లేదు అని మేము స్కూల్స్లో కంప్లైంట్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ప్రతి క్లాస్లో మీరు వచ్చినప్పుడు ద డీటెయిలింగ్, ఆ బోర్డ్ మీద మీరు పిక్చర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసేది నవ్వే డేస్ ఇట్స్ గాన్ అండి, కంప్లీట్లీ గాన్. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే నాకు ఆ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందని నేను అనుకుంటాను. సో ఫర్దర్గా నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు కూడా సార్స్ నాకు మీ నెక్స్ట్ లెవెల్ అనిపించేవాళ్ళు, అంత కూల్గా, అంత నీట్గా నేర్పించేవాళ్ళు. సో నాకు సైన్స్ మీద, నేను మైక్రోబయాలజీ జెనెటిక్స్ చేశాను పీజీ. సో నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి ద బేస్ అయితే మీరని నేను ఖచ్చితంగా చెప్తానండి. 7th కూడా ఒక సార్ ఉండేవారు, ఆ సారు మీరు నాకు బాగా గుర్తుంటారు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. నెక్స్ట్ గంగారెడ్డి సార్, మీరు ఇంగ్లీష్కి వచ్చేవారు. శ్రీధర్ రెడ్డి సారు మీరు దోస్త్ అని నాకు బాగా తెలుసు. అప్పుడు మీరిద్దరు ఎప్పుడు ఒకేసారి వచ్చేవాళ్ళు. సో మీరు వస్తే ఆబ్వియస్గా సార్ స్కూల్కి వచ్చేస్తారు అనుకునేసేదాన్ని నేను. అమ్మ సార్ వచ్చారంటే ఆ సార్ కూడా వచ్చేస్తారు. అప్పుడు ఒకసారి నేను ట్యూషన్లో ఉన్నప్పుడు సార్ దగ్గర మీకు హార్ట్ పెయిన్ ఏదో అని చెప్పారు సార్, నాకు బాగా గుర్తుంది. మేము అక్కడ ట్యూషన్లోనే ఏడ్ చేసాము అందరం. సార్ని హాస్పిటల్కి తీసుకెళ్లారంటే డీహైడ్రేట్ అయ్యారనమాట. అప్పుడు మీరు అప్పుడు ఇంత తెలియదు కదా. సో సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు, లైక్ సార్ ఈజ్ నో మోర్ అన్నట్లుగా అన్నారు. ఒక రూమర్ వచ్చింది. వీవర్ క్రైడ్ లైక్ ఎనీథింగ్ సార్. అసలు చాలా ఏడ్చాం మేము. ద నెక్స్ట్ డే తెలిసింది జస్ట్ డీహైడ్రేట్ అయ్యారు, సారు హీస్ ఫైన్ అని. సో ఆ కనెక్షన్ నాకెప్పుడు ఉంటుంది. మీ పేరు వినంగానే ఆ మెమరీ నాకెప్పుడు గుర్తొస్తుంది సార్. నెక్స్ట్ మై ఫేవరెట్ సుబ్బారెడ్డి సార్. ఇక్కడ అశోక్ చెట్టు ఉండేది, అక్కడ అశోక్ చెట్టు ఉండేది. సుప్రియ, రెండవ యుద్ధం ఎప్పుడు జరిగింది? రెండవ వరల్డ్ వార్ సార్, సెకండ్ వరల్డ్ వార్. నాకు డేట్స్ గుర్తుండే కాదు. అప్పుడు మొదటి చెప్పవే, అది గుర్తుండేది కాదు. బిట్ పేపర్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, చెప్తేనే ఇంటికి లేకపోతే లేదు. సో బిట్ పేపర్ చెప్తే అక్కడ కూర్చునేవాళ్ళు సారు. సో ఎవరు ఫస్ట్ చెప్తారు అని ఉండేదన్నమాట. బట్ నేను ఎప్పుడు ఫస్టే చెప్పేదాన్ని. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నాకు దొరికిన, అంటే నా పార్ట్నర్గా దొరికిన పర్సను హిస్టరీ పర్సను. సో నేను చెప్తుంటాను అప్పుడు, నాకు హిస్టరీ గురించి ఏమీ తెలీదు, మొత్తం సారే నేర్పించారు అని చెప్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. హిస్టరీ గురించి అప్పుడు వినడమే, మీ దగ్గర వినడమే, తర్వాత మా హస్బెండ్ దగ్గర ఇప్పుడు వింటున్నాను. ఓ సీనయ్య సార్, మీరు మ్యాథ్కి వచ్చేవాళ్ళు అప్పుడు కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ యూ సార్. మీతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. మీరు టక్కును గుర్తుపట్టారు నన్ను. పొట్టి పిల్ల తెల్ల పిల్ల అన్నారు రావడంతో.
అప్పటికి ఇప్పటికి మీరు కొంచెం సన్నగయ్యారు. సో నేను వెంటనే గుర్తుపట్టలేకపోయాను. సారీ సార్. మ్యామ్స్, హాట్ ఫైర్ మ్యామ్ ఇక్కడే ఉన్నారు. ఆబ్వియస్గా హిందీ మ్యామ్ వస్తుంటే ఏంటో తెలియదు, అదేదో ఫారెన్ భాష, మాకేమీ తెలియదు, మాకు అర్థం కాదు. మ్యామ్ టకటకటగా హిందీలో మాట్లాడేస్తే ఇలాంటి ఒక భాష ఇలా ఉంటుందా అనుకునేవాళ్ళం అనమాట. అప్పుడు మా పిల్లలు ఇప్పుడు హిందీలో బాగా మాట్లాడతారు. వాళ్ళకి నేను చెప్పేదాన్ని, మాకు 8th అలాగా కొంచెం ఆలు అవి తెలుసు హిందీ గురించి. హిందీ మ్యామ్ వచ్చి హిందీలో మాట్లాడితే బిల్లీకి కల్లీకి మాకేమీ తేడా తెలీదు. కబరేమే బిల్లి అని ఒక లెసన్ ఉండేది మ్యామ్ కదా. అయ్యో ఎన్నిసార్లు చెప్పేవాళ్ళు, మాకు అసలు అర్థం కాకపోయేది. మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళం అన్నమాట, కబరే అంటే ఏంటి మేడం, బిల్లి అంటే ఏంటి మేడం. సో విసికి వెళ్ళిపోయేవాళ్ళు మేడం క్లాస్ నుంచి. అస్సలు తెలియలేదు మేడం నాకు ఆ లెసన్, ఇప్పటికి కూడా గుర్తులేదు. డ్రిల్ సార్ పెద్ద డ్రిల్ అయ్యేవారు. దిస్ ఈజ్ ద వే వీ రిమెంబర్ యూ. చిన్న డ్రిల్ అయ్యేవారు, పెద్ద డ్రిల్ అయ్యేవారు. మా అబ్బాయి అడుగుతున్నాడు, అయ్యవారు అంటే ఏంటమ్మా? నేను ఎందుకు మిమ్మల్ని ఎక్కువ చెప్తానంటే, ఇంట్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఎలాగుందంటే అంత హైఫై స్పోర్ట్స్ అనమాట. ముందు మీరు వార్మప్స్ చేయించేవాళ్ళు మాతో. సో మీ క్లాస్ రావాలంటే వీళ్ళు వదలాలి, వీళ్ళు వదిలేవాళ్ళు కాదు. సో వీళ్ళు వదలాలి, 2-3 సెక్షన్లన్నీ కంబైండ్ అవ్వాలి, అప్పుడే మీరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి చేయించేవాళ్ళు. మమ్మల్ని ఆ వార్మప్స్ చేయించడమే మాకు పెద్ద ఇష్యూ అనమాట. వార్మప్స్ చేస్తేనే మేము అనుకునేవాళ్ళం మేము బాగా స్పోర్ట్స్ ఆడేసేవాళ్ళం అని. ఇప్పుడు ఎవరైనా మా పిల్లల స్కూల్లో క్లాసెస్ అంటే పీటీ క్లాస్ని క్యాన్సిల్ చేస్తే ఐ విల్ బీ ద ఫస్ట్ మెంబర్, వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాను. మీరు పీటీ అసలు మానడానికి లేదు, పిల్లలకు అసలు ఉండాలి స్పోర్ట్స్ అని. సో దట్స్ బికాస్ ఆఫ్ యూ అండి. మీరు వీళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళు వచ్చి, ఒక క్లాస్ ఇవ్వండి, ఆ క్లాసులు ఖాళీగా ఉన్నాయి, మీ క్లాస్ ఇవ్వండి, మీ క్లాస్ ఇవ్వండి అని. వీళ్ళు సస్తే మీరే పంపేవాళ్ళు కదండి. బట్ మీరు బాగా చేయించేవాళ్ళండి. మీకున్న పరిధిలో యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ సార్. సో మీరు నాకు మ్యాక్సిమం రోజు గుర్తొస్తుంటారు మా పిల్లలు గ్రౌండ్లో ఆడుతున్నప్పుడల్లా. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా గుర్తులేక, శర్మ సార్ యాక్చువల్గా నువ్వు పెద్ద అయితే లాయర్ అవుతావే అనేవాళ్ళు సార్, నాకు బాగా గుర్తు. క్లాస్లో అలాగా లాజిక్స్ మాట్లాడేది అన్నట. ఆయనకి ఏం తెలిసిందో నాకు తెలీదు. నువ్వు పెద్ద అయితే ఒక లాయర్ అవ్వవే, నీకు చాలా సూట్ అవుతుంది, లాయర్ లాగా మాట్లాడుతున్నావు నువ్వు అనేవారు సారు. నాకు పద్యాల మీద ఇంట్రెస్ట్ రావడానికి, ఇప్పుడు నేను మా పిల్లలకి పద్యాలు చెప్తున్నప్పుడల్లా గుర్తొస్తారు నాకు ఆ సారు. చాలా నేర్పించేవాళ్ళు పద్యాలు. అంటే మాకు కంటతో పట్టించేవాళ్ళు అనమాట, విత్ మీనింగ్. ఇప్పుడు నేను టీచర్స్లో అది చూడలేదు మా పిల్లల స్కూల్లో కానీ ఎక్కడైనా. సో దట్ ఈస్ ఫర్ శర్మ సార్. దట్ ఈస్ మ్యామ్. నాకు మీరు మా క్లాసెస్కి వచ్చినట్టు గుర్తులేదు మ్యామ్, యాక్చువల్లీ వెరీ సారీ. నాకు ఈ మ్యామ్ ఒక్కరే వచ్చేవారు, హిందీ మ్యామ్ వచ్చేవారు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ప్లీజ్ అమ్మా, ఇప్పుడైనా కొంచెం సిగ్గు మానేసి వచ్చి మాట్లాడండి ఫాస్ట్గా. సార్ వాళ్ళకి ఆకలిస్తుంది, ప్లీజ్ వాళ్ళ గురించి అయినా వచ్చి కొంచెం ఫాస్ట్గా మాట్లాడండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మధ్యలో 2 minutes అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడేది నాకు వినాలనిపించింది. సో అందుకే విన్నాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మాట్లాడిస్తాను. ఇంకెవరున్నారు? కామాక్షి పేరు చెప్పగానే కామాక్షి నన్ను అన్నమాట. సార్ చూసేశారు, లేపారు నన్ను ఫస్ట్. ఏమ్మా ఏం విన్నామన్నారు. సార్ సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, లేచి నిలబడి అన్నాడు. నిలబడ్డాను. ఆ తర్వాత ఏమన్నా నేను చెప్పేవాడు, అది షేర్ చేయాలి అమ్మాయి గురించి. థ్యాంక్ యూ కామాక్షి. తన పేరు రాజు అంట, కామాక్షికి ఇంకా గుర్తుంది. రాలేదు. రైట్, జస్ట్ కాల్ అవుట్ చేయడానికి మీ పేర్లు తీసుకున్నాను అక్కడ. ఈరోజు మంచి విషయం ఏంటంటే, మేము పిలిచిన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జూనియర్స్ని కూడా ఇన్వైట్ చేసి తీసుకొని వచ్చారు. సో చైతన్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. బేసిక్గా నీ పేరు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చదివావు, ఇక్కడ ఏం చదివావు అండ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు వచ్చేదన్నమాట. 3
3 years బ్యాక్ వచ్చాను, బాగాలేకుండా వచ్చింది, ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అక్కడ డాక్టర్స్ చూపిస్తుంటే వెస్ట్ గోదావరి దగ్గర ఉన్నాం, మా అత్తయ్య గారి వారి ఊరి దగ్గర. డాక్టర్ చూపిస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ తగ్గట్లేదు. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. నేను సుధాకర్కి ఫోన్ చేశాను, వాడు ఫోన్ చేశాడు. నేను చెప్పాను ఇలా ఉందిరా పరిస్థితి ఏంటి అని చెప్తే, ఒక్క నిమిషం మా బ్రదర్ నెంబర్ ఇస్తాను, తనతో మాట్లాడు అని చెప్పని అన్నాడు. సరే అన్నాను. చైతన్య నెంబర్ ఇచ్చాడు. నేను చైతన్యకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేశాడు. ఏమి మెడిసిన్ వాడాలి, వాళ్ళు హై పవర్ మెడిసిన్ ఇచ్చారు, అంత అవసరం లేదు, ఈ మెడిసిన్ ఇలా వాడండి అన్నాడు. నెక్స్ట్ 1.5 డేలో మా బాబు రికవర్ అయిపోయాడు. తను మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు. నాకు చాలా 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 గ్రేట్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. నేను లావణ్య అండి, హైదరాబాద్లో ఉంటున్నాను. సో నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివాను. దాని తర్వాత నెల్లూరు వెళ్ళిపోయాను. సో మెమరీస్ అంటే చాలా ఉన్నాయి సార్, చెప్పాలంటే ఏం చెప్పాలి అసలు గుర్తు రావడం లేదు నాకు. సో మ్యాక్సిమం శ్రీధర్ సారు, గంగిరెడ్డి సారు, ఈ పెద్ద డ్రిల్ సారు, వీళ్ళతోనే ఎక్కువ. సో చిన్న ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను. రావూస్ కాలేజ్ వాళ్ళు ఒక కాంటెస్ట్ కండక్ట్ చేశారు 10th క్లాస్లో. సో మామూలుగా ఏదైనా మేమంటో చూసినప్పుడు నాకు స్పోర్ట్స్లో చాలా గిఫ్ట్లు వచ్చి ఉండేవి అనమాట. సో రావూస్ కాలేజ్ వాళ్ళు వచ్చేసి ఒకరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా మాకు ఆ క్వశ్చన్స్ కూడా ఏం పెద్ద తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. శ్రీధర్ సార్ మా ముందే ఉన్నారు, మాకు క్వశ్చన్ పేపర్ మొత్తం లీక్ చేసేసి చెప్పేశారు అనమాట. సో ఆ టోటల్ కాంటెస్ట్కి ఫస్ట్ సో ఆ మేమంటో చూసినప్పుడంతా ఇది నాది కాదు అన్నట్టే నేను ఫీల్ అయ్యాను అనమాట. సో అది ఎవరికి కూడా తెలియదు అనుకుంటాను ఇంతవరకు. సో ఇలా శ్రీధర్ సార్తో అయితే, గంగిరెడ్డి సార్తో చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. మెయిన్లీ పెద్ద డ్రిల్ సార్తో అయితే మేము స్పోర్ట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని కాబట్టి సార్తో ఎక్కువ మెమరీస్ ఉంటాయి. సో చాలా రోజుల తర్వాత ఇక్కడ 25 years తర్వాత ఇక్కడికి అల్లూరుకి వచ్చి వీళ్ళందరినీ కలుస్తానని నేనైతే అనుకోలే ఖచ్చితంగా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో కూడా తెలియదు కానీ సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అప్పుడు 10th క్లాస్లో ఎలా ఉన్నావు నాకు ఇప్పుడు అలాగే ఉన్నట్టుంది. సో నాకు ఇద్దరు పిల్లలు అండి. పాప 10th క్లాస్ అండ్ బాబు 8th క్లాస్. సో సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నాము హైదరాబాద్లోనే. సో చిన్న కంపెనీ ఐ థింక్. సో దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ లావణ్య. నెక్స్ట్ పి లావణ్య అని పిలుద్దాం ఇప్పుడు. పి లావణ్య ప్లీజ్. లావణ్య మాది అల్లూరే. నేను ఇక్కడ 8th నుంచి 10th దాకా చదివాను. మెమరీస్ అంటే మేము ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఏం చదివేవాళ్ళం కదా, ఎప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అదే బెస్ట్ మెమరీ మాకు. గంగిరెడ్డి సార్, శ్రీధర్ సార్ ట్యూషన్, హరిప్రసాద్ సార్ ట్యూషన్ వెళ్ళేవాళ్ళము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లావణ్య. థ్యాంక్ యూ లావణ్య. సో నెక్స్ట్ నువ్వే చైతు, నవ్వుతున్నావు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా పేరు టి కిరణ్ కుమారు. మాది ఇక్కడే బీరంగుంట. నేను 1994 నుంచి 2000 వరకు, అంటే 5th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు ఒక్కసారు ఒక మేడం అని లేదు, ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ఉందన్నమాట.
నాకు వచ్చేసి టూ కిడ్స్, ఒక బాబు ఒక పాప. బాబు ఏమో 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చేసి 2 years. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కిరణ్ స్వామి. చేస్తున్నారు నిజంగానే, బట్ చేస్తున్నాం అని చెప్పి అలా అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తాను. ఇప్పుడు పిలవాలి, ఇప్పుడు వెళ్ళొద్దు. నేను పిలిచినప్పుడు ఓకే. ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నా వందనాలు. నేను ఇక్కడ 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను. 5th క్లాస్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఉన్న టీచర్స్ సార్స్ అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా కనపడుతూ మాట్లాడుతూనే ఉంటాను. అనుభవాలు అంటే ఆ మూల క్లాస్ నుంచి ఆ కింద వరకు ఈ హై స్కూల్ మొత్తం తిరిగేసాము, అన్నీ తిరిగేసాము, అన్నీ చెడ్డ పనులు చేసాము, అన్నీ పనులు చేసాము ఇక్కడే. ఇక్కడ నాకు లభించిన అనుభవాలే ఇప్పుడు మేము చదివే తర్వాత డిగ్రీకి ఎంసీఏ తర్వాత ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కూడా అవే మాకు బేసిక్స్గా ఉపయోగపడుతున్నాయి. నేను నోయిడా వెళ్ళినప్పుడు హిందీ మేడం చెప్పిన హిందీ ఉపయోగపడింది. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ సారు అండ్ మ్యామ్స్ చెప్పిన ఇంగ్లీష్ ఉపయోగపడింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ గురువులే మాకు ఫస్ట్ కనిపిస్తారు. మాకు ఎప్పుడు ఏది అన్నా కూడా సార్లనే గుర్తుపెట్టుకుంటాము. నేను ఇప్పుడు చెన్నైలో హెచ్సిఎల్లో టెక్నాలజీ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, హేమవర్షిని అండ్ చిన్మయి. మా వైఫ్ శ్రీలక్ష్మి, తను G10Xలో వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ చైతు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ అప్పుడు చైతన్యకి నేను ఎప్పుడు ఫోన్ చేస్తానో, ఏ టైంలో ఎంతసేపు మాట్లాడతానో తెలియదు. డైరెక్ట్ కాల్ చేసేసేవాడిని మిడ్నైట్ కానీ. చేసినప్పుడు అవైలబుల్లో ఉంటాడు. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోయినా వెరీ నెక్స్ట్ డే నాకు కాల్ చేసి మాట్లాడి ఆ పని పూర్తిగా క్లోజ్ చేసేవాడు. సో వాడికి ఒక పని ఇస్తే అది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసేవాడు. సో తను చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ అగైన్ చైతన్య. సునీత. హలో, నా పేరు సునీత. నేను 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడికి వచ్చిన సార్లకి మేడంలకి అందరికీ నా నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరికీను. నేను అల్లూరులోనే ఉన్నాను, ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. ఇక్కడ మాకు 10th దాకా వచ్చి శ్రీధర్ సారు, సుబ్బారెడ్డి సారు వీళ్ళందరూ బాగా, గంగిరెడ్డి సారు వీళ్ళందరూ బాగా చెప్పారు. ఇంకా రాధారాణి మేడం వీళ్ళంతా మాకు ఇంటర్మీడియట్లో వచ్చారు. అందరికీ థ్యాంక్స్. ఇక్కడ స్వీట్ మెమోరీస్ అంటే మేము 7th నుంచి ఇక్కడే చదివాం కాబట్టి అందరి దగ్గర మాకు అంతా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. థ్యాంక్స్. ఎంఐ టీచర్స్కి అందరికీ నమ్మిన బంటు సిపిఎల్. ఎవరు మాట్లాడినా బోర్డు మీద రాసేసి వెంటనే చూపించేస్తుంది. అస్సలు ఎంత బతిమాలినా కానీ విందు. ఈ అమ్మాయి మాట్లాడింది మీరు లేనప్పుడు అని చెప్పి మమ్మల్ని ఇరికిచ్చేసేది. ఇప్పుడు అందరం కలిసి రౌండ్ అప్ వేయాలనుకుంటున్నాం నీకు. చెప్పండి. థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ. దీనంతా కండక్ట్ చేసినందుకు సుహాసినికి చాలా థ్యాంక్స్. అందరినీ ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ అందరినీ కలిపింది. ఇంత సంతోషాన్ని మాకు అందరికీ పంచిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ అందరికీ వర్క్ చేసినందుకు నిరంజన్ వాళ్ళకి ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరూ వస్తున్నారు. సిపిఎల్ అట్టు తిరిగి ఇట్టు తిరిగితే కూడా ఎవరైనా పక్కన పెన్సిల్ పడింది, అరేజర్ పడింది ఇవంటే ఇట్లా వంగి ఇట్లా ఇస్తే కూడా రాసేసేది. మాయ్ నేను మాట్లాడలేదు, మాయ్ కింద పెన్సిల్ పడింది, మాయ్ నాకు తెలీదు. అస్సలు పిచ్చి కోపం వచ్చేది. ఈ పిల్ల ఒక్కటే ఎక్కడైనా దొరికితే ఉత్తికి అవతలేద్దాం అనుకునేవాళ్ళం మేము. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడు చేయకమ్మా అట్లా. సిపిఎల్స్ డామినేషన్ ఎక్కువైపోతుంది స్కూళ్ళలో. ఉండేది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. థ్యాంక్స్ సునీత.
కరెక్ట్గా చెప్పావు సునీత. ఇప్పుడు నువ్వు అప్పుడు అలా ఉండబట్టే తినేలా ఉంది, ఈ పొజిషన్లో ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి అది. ఓకే, టైం 2 అయింది. లంచ్కి బ్రేక్ తీసుకుందాము. ఓకే, విల్ బి బ్యాక్ ఇన్ 40 minutes. 2:40కి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.